గిసొంటి కథలు సినిమాలలోనే చూస్తాం గానీ బయట కూడా ఇట్లా అయితాయా అనుకునేది నొద్దులు. కానీ గీ జనగాంల కాడైన సంగతి చూసినాక వెర్రి వెంగలప్పలు సినిమాలలోనే కాదు బయట కూడా ఫార్చునర్ కార్లలో తిరుగుతుంటారని నిన్ననే తెలిసింది. ఈ పెట్టెను చూస్తుండ్రా, ఇదొక మహిమగల పెట్టెనట. పిడుగులు పడ్డప్పుడు ఆకాశం మీదకెళ్ళి ఉడిపడ్డదట. ఇది ఒవ్వలు తానుంటే అలా కోట్ల రూపాయలు ఇట్లా చెట్టు దులిపినట్టే దులుపుకోవచ్చునట. ఆ అంబానీనే తూ కోనేరే అని వచ్చినట. గంత మహిమలున్నాయట గిన్లా. నమ్మబుద్ధి అయితలేదు కదా. తెలుగున్నోడు ఎవ్వడు కూడా నమ్మడు. కానీ పైసలు బాగుండి ఇంకా పైసలు కావాలనే ఆశతోటున్న దద్దిగాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఆ సొంట ఒక ఎడ్డి మొక్క పోని జనగాంలో దొరకబట్టుకుండ్రు నలుగురు మక్కారుగాళ్ళు. మహిమగల పెట్టె అని ఓ పెట్టెని తయారు చేసి 50 కోట్లకు ఒక తెలివి తక్కువ ఆకలి ఎక్కువ కోటీశ్వరునికి అమ్మ చూసిండ్రు. ఆటోలో పోయి ఈ ఉత్తిత్తి పెట్టెను 50 కోట్లకు అమ్ముకొని కొనేటోనికి గుండు కొట్టిద్దామని ప్లాన్ వేసిర్రు. కానీ నడిమిట్లా మ్యాటర్ పోలీసు వాళ్ళకి తెలిసి పట్టుబడ్డరు. బాక్సులో ఒక అయస్కాంతం పెట్టి దానికి ఏదన్నా మెటల్ దాకంగానే వైబ్రేట్ అయ్యేటట్టు దాన్ని తయారు చేసిండ్రు. ఇక చూపించి ఇది మహిమగల పెట్టె అని మందికి గుండు కొట్టే ఇక మధ్య చేసిండ్రు. చూడుర్రి ఎట్లా బతక నేర్చిండ్రు దొంగగాళ్ళు. మరీ 50 కోట్లు పెట్టి దీని కొనే ఆ కొండెర్రిగాడు ఎవలో గాని మొక్కాలన్నా.